మనకు కావలసినటువంటి కోణంలో వార్తల్ని ఎలా చేస్తారో తన ఎడిటోరియల్ కాలంలో కూడా అలాంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలే చేస్తుంటారు ఆర్కే. ఇందులో ప్రధానంగా వాళ్ళు రాసుకొచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ అందులో తమ్నేలు విషయంలో ఒక న్యూస్ ఛానల్ చేసిన పొరపాటును ఆసరాగా చేసుకుని ఆ ఛానల్పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. తమ చర్యలు సమర్థించుకునే క్రమంలో ఆంధ్ర మీడియా సంస్థలనే పాతబడిపోయిన వాదన మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ డిబేట్లో ఒక జర్నలిస్టు మాట్లాడిన మాటను అడ్డం పెట్టి ఎంత నీచాతి నీచంగా, ఎంత అరాచకంగా వార్తలు రాసి ఎంత రెచ్చగొట్టారు. వీళ్ళు చేస్తే శృంగారం, ఎదురోళ్ళు చేస్తే వ్యభిచారం. లేకపోతే రాజశేఖర డయంలో ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసి తగలబెట్టారు. తెలంగాణ ఉద్యమ సమ్మేళనం, ఆ తర్వాత కేసీఆర్ పాలనలో ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులు జరిగాయి. వివిధ రూపాల్లో నిర్బంధాలు ఎదురయ్యాయి. వాటన్నింటినీ తట్టుకుని నిలబడడం, భవిష్యత్తులో కూడా నిలబడతాం. గుడ్, అందులో మంచిదే, తప్పేం లేదు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు మెరుగైన అవకాశాలు ఉంటాయని వచ్చారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఇలాగే వచ్చి ఉంటారు. తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కష్టపడి సంపాదించుకుని తమ